విశాఖలో కలకలం సృష్టించిన 30 మంది యువతుల న్యూడ్ వీడియోల కేసు కీలక మలుపు తిరిగింది. సాక్షి టీవీ కథనాలపై పోలీసులు స్పందించారు. మ్యారేజ్ బ్యూరో ముఠాలో 6 నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు రవీంద్ర యాదవ్ సహా 5గురిపై కేసు నమోదు చేశారు. నిందితులు శ్రీకాకుళంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు అందరూ వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. అటు ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, కవిత, విశాఖపట్నంలో సంచలనం రేపిన న్యూడ్ వీడియోలకు సంబంధించి కూడా బాధితురాలు సుమారు 5 నెలల పాటు ఒకవైపు పరవాడ పోలీస్ స్టేషన్, అదేవిధంగా 4th రౌండ్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా న్యాయం దక్కకపోయేసరికి సాక్షి టీవీని ఆశ్రయించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నిన్న సాక్షి టీవీలో కథనాలు ప్రసారం చేయడం జరిగింది. బాధితురాలు ఆవేదనను మనం ప్రజలు చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో సాక్షి టీవీ కథనానికి స్పందన లభించింది. 4th రౌండ్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి అందులో భాగంగా పూర్తిగా కూడా ఈ ఘటన నేపథ్యంలో ఈ ఘటనలో మొత్తం ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో 6 ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ ముఠా సభ్యులు ఎవరైతే 6 కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి గురించి గాలింపు బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పూర్తిగా బాధితురాలతో చెప్పిన తర్వాత మొత్తం 30 మంది న్యూడ్ వీడియోలు ఈ ముఠా వద్ద ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అందులో భాగంగా సైంటిఫిక్ ఎవిడెన్స్లో భాగంగా ఎవరైతే నిందితులు ఉన్నారో రవీంద్ర యాదవ్ సంబంధించిన మొబైల్ ఫోన్లో న్యూడ్ వీడియోలు ఉన్నాయా లేదా అనేది సైంటిఫిక్ ఎవిడెన్స్ సంబంధించిన పూర్తిగా కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగా 4th రౌండ్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. అయితే ఈ 6 నిందితులతో పాటు ఇంకా ముఠా సభ్యులు పెరిగే అవకాశం ఉంది, నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అందులో భాగంగా మొట్టమొదటిగా రవీంద్ర యాదవ్తో పాటు మిగిలిన ఎవరైతే నిందితులున్నారో వారిని అదుపులో తీసుకుని విచారించినట్లయితే కేసులో మరింత పురోగతి లభించే అవకాశం ఉంది. అయితే మిగిలిన ఎవరైతే బాధితున్నారో మొత్తం ఇప్పటి వరకు పోలీసుల అంచనా ప్రకారం 30 మంది బాధితులు ఉండగా 30 మంది బాధితులు ఎవరైనా సరే ముందుకు వచ్చి ఇంకా ఫిర్యాదు చేసినట్లయితే కేసు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత. రైట్ నరేష్, థ్యాంక్ యూ. విశాఖలో కలకలం సృష్టించిన 30 మంది యువతుల న్యూడ్ వీడియోల కేసు కీలక మలుపు తిరిగింది. సాక్షి టీవీ కథనాలపై పోలీసులు స్పందించారు. మ్యారేజ్ బ్యూరో ముఠాలో 6 నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు రవీంద్ర యాదవ్ సహా 5గురిపై కేసు నమోదు చేశారు. నిందితులు శ్రీకాకుళంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు అందరూ వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. అటు ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.